నియోజకవర్గ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవ పెద్దలు మాజీ శాసనసభ్యులు విద్యాసాగర్ రావు గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయ జాగృతి అధ్యక్షురాలు, అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యురాలు, ప్రస్తుత శాసన మండలి సభ్యురాలుగా అనేక బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి సోదరిమణి కవిత గారికి, మాజీ మంత్రివర్యులు, అనేక అనుభవం గడించినటువంటి నాయకులు, ప్రస్తుత ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి ఎల్ రమణ గారు, మాజీ మంత్రివర్యులు పెద్దలు రాజేశం గౌడ్ గారు, అదేవిధంగా జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావా వసంత గారు, పెద్దలు బాబురెడ్డి గారు, అదేవిధంగా మా రమణారావు గారు, వెంకట్రావు గారు, వేదిక పైన ఉన్నటువంటి మా గౌరవ నాయకులందరికీ, కార్యక్రమానికి ఎంతో ఉత్సాహంగా వచ్చినటువంటి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అనేక విషయాలు ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. నాయకులుగా, కార్యకర్తలుగా కొన్ని విషయాల పట్ల ఖచ్చితమైనటువంటి దృష్టిని సాధించి మనం ముందుకు సాగినప్పుడే పార్టీ మనుగడ కానీ, రేపు మనం అనుకున్నటువంటి లక్ష్యం కానీ నెరవేరేటువంటి అవకాశం ఉంటుంది. కేవలం ఒక ఉత్సాహం వచ్చినప్పుడు, పరిస్థితి అనుకూలంగా ఉన్నప్పుడు చాలా గొప్పగా ఉండడం, పరిస్థితి అనుగుణంగా లేనప్పుడు కుంగిపోవడం అనేటువంటి పరిస్థితికి భిన్నంగా మనం పనిచేయవలసినటువంటి అవసరం, ఆ సమయం అయితే వచ్చిందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. మొట్టమొదటిగా నాయకులకు, కార్యకర్తలందరికీ విన్నవించే విషయం ఏమిటంటే, దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 17-18 నెలలు కావస్తున్నది. ఇచ్చిన హామీలన్నీ కూడా తుంగలో దక్కిన సంగతి మనకు తెలుసు. పచ్చిగా ప్రజలను నమ్మించి మోసం చేసినటువంటి పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికీ అవే మాటలు మళ్లీ మళ్లీ చెబుతూ ప్రజలను మరొకసారి మోసం చేయడం కోసం కూడా ప్రయత్నం చేస్తున్న సంగతి కూడా మనకు తెలుసు. అయినప్పటికీ ప్రజలకు అన్ని విషయాలు అర్థమైనాయి. కాంగ్రెస్ అంటేనే మోసం, వాళ్ళు చెప్పిన మాటలన్నీ కూడా బూటకం, ఏ ఒక్కటి కూడా వాళ్ళు అమలు చేయరు, మాటలు తప్ప చేతలు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకు సాధ్యం కాదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినటువంటిదే బ్రహ్మాండమైన అభివృద్ధి. ఒక్క విషయం అంటే సమయం తక్కువ ఉన్నది, నేను ఒక 2-3 నిమిషాలనే ముగిస్తా. దయచేసి అందరూ కూడా కాన్సన్ట్రేషన్ చేయాలని కూడా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది, తెచ్చుకున్నది ఏదో ఆషామాషి కోసం కాదు, అంతా అయిపోయిందని అనుకోవడానికి కూడా వీలు లేదు. తెలంగాణ రాష్ట్రం రావడం మనందరి అదృష్టం. దానికి 6 నిమిషాలు కృషి చేసినటువంటి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రం యొక్క రూపురేఖలను తీర్చిదిద్దినటువంటి నాయకుడు మన కేసీఆర్ గారు. అందరం సంతోషపడ్డాం, అయ్యో చాలా గొప్పగా జరిగిందని అనుకున్నాం. కానీ ఆ కళకు మరి ఎల్లకాలం ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. మనందరం బాధ్యతగా ఉంటేనే అది ఆ కళ ఎల్లకాలం నెరవేరుతుంది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపుగా మళ్లీ ఒక్క 10 సంవత్సరాలు కోలుకోనటువంటి పరిస్థితికి ఇప్పటికే తీసుకుపోయింది. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది ఇందుకోసం కాదు, నిజంగా నిజమైనటువంటి తెలంగాణ వారసులుగా, నిజమైనటువంటి కేసీఆర్ సైనికులుగా, నిజంగా తెలంగాణ రాష్ట్రం యొక్క సంక్షేమాన్ని కోరుకునేటువంటి నాయకులుగా మనం ఆశించింది నిజంగా ఎంతో గొప్పగా ఉండే. 10 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా అద్భుతంగా తెలంగాణ రాష్ట్రం బ్రహ్మాండంగా ముందుకు పోతుందని ఆశించినాం. కానీ ఆ ఆశ భంగమై ఇవాళ నిరాశ మిగిలినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనబడతా ఉన్నది. మరి దీనికి అనుగుణంగా మనం పనిచేసే అక్కర ఉన్నది. ఇలా వాళ్ళ ఫెయిల్యూర్స్ ఏవైతే ఉన్నాయో ఘోరంగా విఫలమైనరు.
ప్రజలు కేసీఆర్ వైపు చూస్తా ఉన్నారు. కేసీఆర్ గారు మళ్లీ వస్తే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదనేటువంటి అభిప్రాయానికి ఇలా ప్రజలు వచ్చి ఉన్నారు. దీన్ని నిలబెట్టడం కోసం నలుమూలలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు మరి ఎంతో అంకిత భావంతో పనిచేయాల్సినటువంటి అక్కర ఉన్నది. రేపు మీటింగ్ పోతాం, లక్షలాదిగా తరలి వచ్చి సభ బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. నా భూతో నా భవిష్యత్ అనేటువంటి విధంగా ఈ సభ సక్సెస్ అవుతుంది మనందరికీ కూడా తెలుసు. కానీ ఎప్పటికప్పుడు జరుగుతున్న కుట్రలను పసిగట్టడం, వాటికి అనుగుణంగా నాయకులుగా మన ఆలోచన చేయడం. ఇప్పటిదాకా జరుగుతున్న విషయం ఏం తెలుసా? ఊళ్ళల్లో ఎవరేది మాట్లాడినా మనం మాత్రం మన్నకుండా ఉండడం. నన్నైతే అంటలేడు కదా, కేసీఆర్ సార్ని అంటాడు కదా, గత ప్రభుత్వాన్ని అంటాడు కదా, బీఆర్ఎస్ పార్టీని అంటాడు కదా అని మనము సైలెంట్ గా ఉండడం కరెక్టా? ఒకటికి 10 సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత ఉన్నదా లేదా? ఉన్నదా? ఉంటే ఆ ఉత్సాహం ఖచ్చితంగా చూపించాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు తప్పకుండా చూపించాలి. ఇలా సోషల్ మీడియాలో ఎవరో ఒక్కరు ఒక నిజమైన పోస్ట్ పెడితే మహిళలకు 2500 రూపాయల భృతి ఇస్తానని కాంగ్రెస్ ఎన్నికల వాగ్దానంలో చెప్పింది. ఇయ్యలేదు అని పెడితే తప్ప ఒప్పును కూడా మరి ఇలా పోలీసులు టార్గెట్ చేస్తున్నాయి. వెంటనే ఆ పోస్ట్ తీసాయి, పోలీస్ స్టేషన్కి వచ్చి కలుమని మాట్లాడుతున్నారు. మరి ఇటువంటి తరుణంలో నాయకులకు కార్యకర్తలుగా మనం విజ్ఞతతోటి ఒకరికొకరు కలిస్తేనే బలం కదా. ఇంతకుముందు మన మండలాలలో ఎంపీపీలుగా పనిచేసిన వాళ్ళు, జడ్పీటీసీలుగా పనిచేసిన వాళ్ళు, మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉన్న వాళ్ళు, వైస్ చైర్మన్గా ఉన్న వాళ్ళు, అనేక పదవులు అనుభవించిన వాళ్ళు ఇలా సైలెంట్ గా ఉంటే ఎట్లా? ఒకవైపు మన పార్టీని మొత్తమే భూస్థాపితం చేయాలనేటువంటి కుట్రలు ఒక దిక్కు జరుగుతుంటే మనం సైలెంట్ గా ఉండవద్దు. మనకు తెలియదా? నిజంగానే కవిత మేడం చేయని నేరానికి 5 నెలల పైచిలకు కావాలని జైల్లో పెట్టిన మాట వాస్తవం కాదా? నిజంగానే అందులో వాస్తవాలుంటే ఈ కేసు ఇప్పుడు ఎందుకు క్లోజ్ అయితే దాని గురించి ఎందుకు మాట్లాడతలేరంటే బదనాం చేయడమే వాళ్ళ ఉద్దేశం. చెట్టును కొట్టలేక కొమ్మలను కొట్టిండ్రు. మానులాంటి చెట్టును ముట్టే ధైర్యం లేక, కేసీఆర్ గారిని ముట్టే ధైర్యం లేక కవిత గారి మీద నెపం పెట్టి నెలల తరబడి జైల్లో పెట్టినటువంటి పరిస్థితి అలా కాంగ్రెస్ బీజేపీ కుమ్ముక్కై చేసినటువంటి పన్నాగం కాదా? కాబట్టి రోజు రోజుకు ఇదంతా కుట్రపూరితంగానే జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పరిస్థితి ఇట్లా ఉంటే ఇలా బీజేపీ ఈ ప్రాంతంలో నాయకత్వం వహిస్తున్నటువంటి ఎంపీ అరవింద్ కుమార్ ఎన్ని మాయ మాటలు చెప్తాడో మీ అందరికీ తెలుసు. ఒక్కటన్నా ఇప్పుడు రెండోసారి ఎంపీగా గెలిచింది కదా, ఒక్కటన్నా ప్రజలకు ఉపయోగపడే పని కష్టంలో కావచ్చు, వాళ్ళ అవసరాలలో కావచ్చు, ఎవరికైనా ఈ ప్రాంతంలో అభివృద్ధి కోసం కావచ్చు. అభివృద్ధి అంటేనే కవితమ్మ. ఈ ప్రాంతంలో అభివృద్ధి అంటేనే ఏ ఊర్లో చూసినా వారి మార్కు ఉన్నది. ఏ మనిషి దగ్గర చూసినా చిన్నవాళ్లను పెద్దవాళ్లను అందరినీ హక్కున చేర్చుకొని అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిజామాబాద్ జిల్లాలో జగిత్యాల ప్రాంతంలో వారి కాన్స్టిట్యున్సీలో జరిగినటువంటి విషయాలు మనకు తెలుసు. కానీ మాయ మాటలు చెప్పి నమ్మబుచ్చి ప్రజలను నమ్మించే విధంగా అనేక అబద్దాలు చెప్పినటువంటి విషయాలు మనం మర్చిపోతే ఎట్లా? దానికి ధీటైనటువంటి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మనకు ఉన్నదా లేదా? ఇలా పసుపు బోర్డు గురించి మాట్లాడిండు. మన ప్రాంతంలో పసుపు రైతులు ఇక్కడి నుంచి మా గొల్లపల్లి మండలం నుంచి స్టార్ట్ అవుతారు. నిజంగానే పసుపు బోర్డు వచ్చిందంటే అందరు ఆశపడ్డారు. పసుపు బోర్డు రావడం కాదు, బోర్డు ద్వారా రైతులకు జరిగింది ఏంది? ఆ పసుపు బోర్డు ద్వారా నిజంగానే మద్దతు ధర నిర్ణయించగలిగినవా? పసుపు రైతులకు రక్షణ కల్పించగలిగినవా? ఇలా నీ బోర్డు తేవడం వల్ల ఎవరికి ఏం ఒరిగింది? కాబట్టి పుట్టడు అబద్ధాలు. తర్వాత ఒక ప్రభుత్వం అంటూ ఉంటే దేనికోసం పనిచేయాలి? ఆ ప్రాంత ప్రజల యొక్క అభివృద్ధి కోసం, ఆ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం పనిచేయాలి. కానీ ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న ఎంపీ కానీ ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎక్కడన్నా మాట్లాడతాడా? మాట్లాడు.
ఎందుకంటే కేవలం ఒకే ఒక ఎజెండా ఎత్తుకొని మతం పేరిట ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు వేయించుకొని అదే ఆ ఒకటే ఒక నినాదం మీద బతుకుతున్నటువంటి పార్టీ. ఇలా 2-3 ఉదాహరణలు మనం చూసుకున్నట్టయితే ప్రభుత్వం వచ్చిందంటే ప్రజల యొక్క సంక్షేమం చూడాలి. కానీ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమానికి సంబంధించినటువంటి ఒక్క కార్యక్రమం ఉన్నదా? ప్రభుత్వం యొక్క ఆదాయం పెంచుకునే పనిచేసింది. జీఎస్టీ తీసుకురావడం వల్ల 18% ప్రజల మీద భారం పడ్డది. ఇట్లాంటి అనేక కార్యక్రమాలు ప్రజల మీద భారం మోపి ప్రభుత్వ ఆదాయం పెంచుకొని ప్రజల సంక్షేమాన్ని మర్చినటువంటి బీజేపీ పార్టీ ఒక దిక్కు మరి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నది. ఒక్క మాట ఆలోచించండి. ఇలా మనం అందరికీ ప్రధాన శత్రువు ఉన్నాం. కాంగ్రెస్ ప్రధాన శత్రువు ఎవరు అంటే బీఆర్ఎస్, బీజేపీ ప్రధాన శత్రువు ఎవరంటే బీఆర్ఎస్. ఇవాళ ఇంకో కొత్త పరిస్థితి ఏం కనబడుతుందంటే కాంగ్రెస్ పని అయిపోయింది. అయిపోయిందా? చెప్తలేరు. అయిపోయిందా? అయిపోయిందా? అయిపోతే ఇక నెక్స్ట్ ఎవరున్నారు? బీజేపీ. బీజేపీలకు టార్గెట్ ఎవరు? బీఆర్ఎస్ఏ కదా. అందుకే ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. ఆ ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. మనం నోరిప్పకపోతే మాట్లాడకపోతే దానికి అదే జరుగుతుందిలే, కేసీఆర్ సారే అన్ని తీసుకపోతుందిలే, అన్ని కవతమ్మలే చూసుకుంటుందిలే అని అనుకుంటే తప్పవుతుంది. మాట్లాడాలా? మాట్లాడద్దా? మాట్లాడద్దా? సర్పంచులు ఉన్నారు, నిన్నటిదాకా ఎంపీటీసీలు ఉన్నారు, వైస్ చైర్మన్లు ఉన్నారు, ఎన్ని రకాల పదవులు ఉండే ఒక్కసారి సైలెంట్ అవుతారా? ఇలా మళ్ళా పార్టీలు లేచింది కాబట్టి ఇంతకుముందు ఎవరో మాట్లాడినప్పుడు విన్న నేను, మళ్ళీ అందరు వస్తారట. తీసుకోండి జల్దీ తీసుకోండి. వాళ్ళే కావాలి మనకు. పోయినళ్ళు మళ్ళీ వాళ్ళే కావాలి. ఇక మళ్ళీ ఇప్పుడు కుర్చీలు తయారైతేనే కదా జల్దీ వస్తారు. ఇక వాళ్ళ కోసమే ఎదురు చూడండి. దరిద్రం వద్దు. పోయినోడు అంటే పోని, ఉన్నోడే మనోడు. వాడు చిన్నోడే కావచ్చు, వానికి డబ్బులు లేకపోవచ్చు, ఎత్తు పొడుగు లేకపోవచ్చు, ఉన్నోడే మనోడు. నేను కవితమ్మ ముందర హామీ ఇస్తున్నా మీ మాట ద్వారా, ఎవరైతే నిజాయితీగా పార్టీ కోసం కేసీఆర్ గారి సోల్జర్ లాగా పనిచేసినటువంటి నాయకులు ఉన్నారో రేపు వాళ్ళకే గుర్తింపు ఇవ్వాలని కూడా నేను వారికి కోరుతా ఉన్నాను. నీవు ఎవరో వస్తే ఆయనకు టికెట్ ఇచ్చినాక గెలుస్తాడు, అవతల పడతాడు. పోనీయా? ఇంకా పోయేటోడు మనకెందుకు? రేపు ఎంపీటీసీలే ఉన్నారనుకోండి, వాళ్లకు అధికారంలోకి మా ఎంపీపీ కావాలని ఓ జోరు పట్టుదల ఉంటది. మరి మనం ఎంపీటీసీ కాగానే పోయి వాళ్ళ సందులో దొరికితే, అందుకనే నువ్వు గెలుస్తావా ఓడతావా మాకు సంబంధం లేదు. ఖచ్చితంగా ఈసారి మాత్రం ఈ గులాబీ జెండా కారు గుర్తు పైన ఎవరు పోటీ చేస్తారో వాళ్ళని ఖచ్చితంగా ప్రజలు గెలిపిస్తారు. దాంట్లో అనుమానమే లేదు. కేసీఆర్ గారు ఎవరు దీవించి పంపితే వాళ్ళు గెలిచొస్తారు. మరి అట్లాంటప్పుడు నీకోసం పనిచేసేటువంటి నాయకులే మన నాయకులు కావాలి. రేపు కష్టంలో సుఖంలో మంచి చెడ్డలో మనతోటి ఉంటారు. వాళ్ళనే గుర్తించే అక్కర ఉన్నదని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అందుకే ఇటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులలో మనం మంచి ఉత్సాహం వచ్చినప్పుడు వీళ్ళందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. మరి ఎప్పటికి ఉండద్దా? మొన్నటిదాకా ఉన్నారా? కవితక్క వచ్చినప్పుడు ఉన్నారు, నిజమే. రానప్పుడు కూడా ఆనాడు నిజంగా కూడా చెప్పాలంటే ఆగం నిజంగా ఆ రోజు కవితమ్మకు పుట్టడి కష్టం వచ్చినప్పుడు కూడా అదే ఉత్సాహంతో నిలబడాల్సి ఉండే. ఎందుకనంటే కార్యకర్తలే నిజమైన బలం కదా పార్టీకి, నాయకులే నిజమైన బలం కదా. కార్యకర్తలు నాయకులు లేకుండా పార్టీకి బలం ఎక్కడి నుంచి వస్తుంది? మీరొక్క మాట మాట్లాడితేనే మరి అది ప్రజల్లోకి పోతా ఉంటది. మాట్లాడేటువంటి పరిస్థితి రావాలి. అందరూ కూడా మరి పార్టీని ఇంకా బలోపేతంగా ముందుకు తీసుకుపోవడం కోసం మీ శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, ఖచ్చితంగా రేపు 27 రోజు జరిగేటువంటి సభ ఏదైతే ఉందో సకాలంలో వచ్చి
మరి విజయవంతం చేసి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచి రానున్న కాలంలో ఒక బలమైన శక్తిగా ఇటు కాంగ్రెస్ ను అటు బీజేపీని మట్టి గర్పించే విధంగా మనం ముందుకు సాగాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్న జై తెలంగాణ.